ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ప్రధాన నిందితుడిని హన్మకొండలోని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు తెలుసునని నమ్మించి ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిన 9 మంది ముఠా గుట్టు రట్టు చేశారు. అతని నుంచి నగదు, బంగారం, పాస్పోర్ట్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వరంగల్లోని పిన్నవారి స్ట్రీట్కు చెందిన కొత్త వీరేశం సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. వీరేశం మరో 8 మంది ముఠా సభ్యులతో కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. మనకు 25/9/23 అంటే లాస్ట్ ఇయర్ ఒక కేసు కోర్టు ద్వారా మనకు రెఫర్ అయ్యి జరిగింది. అందులో కంప్లైంట్ వచ్చేసి వారం శ్రీదేవి వైఫ్ ఆఫ్ లేట్ భాస్కర్ రావు అని చెప్పి అడిషనల్ ఎస్పీ గారి ఫ్యామిలీ ద్వారా మనకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ అందులో వాళ్ళ కొడుకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి 2,50,00,000 తీసుకొని జాబ్ ఇప్పిస్తలేడు అని చెప్పేసి మనకు కంప్లైంట్ వస్తే దానిలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన సమాచారం ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే కొత్త వీరేశం అని చెప్పేసి ఇతను వైశ్య వృత్తి వ్యాపారము, తర్వాత వరంగల్, ఇతనికి సంబంధించిన ఇంకా వ్యక్తులు పవన్ మరియు పవన్ యొక్క భార్య పద్మజ, ఈ పవన్ కొడుకు, మరి ముఖ్యంగా దుగ్గ్యాల రవీంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి. ఈ దుగ్గ్యాల రవీంద్రరావు అనే వ్యక్తి మన ప్రతిమ హాస్పిటల్లో కరీంనగర్లో వాళ్ళకి సంబంధించిన ఒక బంధువు ఉంటాడు. అందులో అతను డాక్టర్ చేస్తాడు. తర్వాత వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి, తర్వాత ఆంధ్రాకి సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక శ్రీనివాసరావు అడ్వకేటు, వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్లకు మభ్యపెట్టి దాదాపు మనకు వచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఇతను ఇప్పుడు మనం ఒక అతన్ని అరెస్ట్ చేసాము. అతని పేరు వీరేశం. అతని ద్వారా 4,50,00,000 ఈ యొక్క టీంకు చేయడం జరిగింది. అందులో నుండి ఇతనికి కొత్త వీరేశంకి దాదాపు 1,20,00,000 రూపాయల వరకు ఇతను పంచుకున్నాడు. అంటే మిగతా డబ్బులు ఈ టీం వాళ్ళు అందరూ పంచుకోవడం జరిగింది. మనం ఇతన్ని ఇక్కడ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది, మన వరంగల్లో పట్టుకొని. ఆ తర్వాత అతన్ని కన్ఫెషన్ ద్వారా మనం రికవరీ చేసుకుంటే దాదాపు ఒక 25 లక్షల వరకు ప్రాపర్టీ మనం, అంటే ఇతను ఫ్రాడ్ చేసిన డబ్బుల ద్వారా కొనుక్కున్నాయి, తర్వాత మిగతా వారికి డబ్బులు ఇచ్చినాయి అన్నీ మనం రికవరీ చేస్తే ఒక 25 lakhs వరకు గోల్డ్ మరియు క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఇప్పటివరకు మాకు ఇన్వెస్టిగేషన్లో 9 మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది. అందులో A1 మనకి ఇప్పుడు దొరికాడు. మిగతా 8 మంది అక్యూజులు అప్స్టాండింగ్లో ఉన్నారు. అందులో మనకి మెయిన్ పవన్ అనే అతను ఉన్నాడు. ఆ పవన్ ద్వారా ఇంకా ఎంతమందికి చీట్ జరిగింది, ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి, ఏది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంకోటి ముఖ్యంగా ట్విస్ట్ ఏంటంటే, ఒక లీగల్గా అడ్వైజర్గా వీళ్ళకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు. అతను ఒక ట్యాక్ట్ఫుల్గా ఐపీ పెట్టాడు, ఇన్సాల్వెన్సీ అని పిటిషన్ ఇచ్చాడు. అందులో వీళ్ళంతా డబ్బులు ఏది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీట్ చేసుడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళకి ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి 54 మంది దగ్గర దాదాపు 12 కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు. ఎందుకంటే కోర్టు ద్వారా పిటిషన్ వేస్తే మమ్మల్ని వీళ్ళను ఎవరు అడగొద్దని చెప్పేసి, కానీ దానికి అది కాదు, ఇందులో చీట్ చేసేందుకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక కోర్టు ద్వారా వాళ్ళు ఒక ఐపీ వేస్తే వాళ్ళకి ప్రాబ్లం రావదని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఐపీ వేయడం జరిగింది. ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి మిగతా అక్యూజుల గురించి. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మొత్తం ఎంత ఫ్రాడ్ జరిగింది, ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత మన తెలంగాణలో ఎంతమంది దీనిలో చీటర్స్ ఉన్నారనేది మనకు ముందు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందని చెప్తున్నాను.